నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. బ్రేకింగ్, మహాకుంభమేళాలో మరోసారి అగ్ని ప్రమాదం. వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు ఉన్నవాడిని కాబట్టే అంటూ జగన్ కు విజయసాయిరెడ్డి కౌంటర్. హనుమకొండ డీటీసీ శ్రీనివాస్ నివాసాల్లో ఏసీబీ దాడులు. లగచర్లలో భూ సర్వే, భారీగా మోహరించిన పోలీసులు. ప్రయాగ్రాజ్లోని మహాకుంభమేళాలో మరోసారి అగ్ని ప్రమాద ఘటన చోటు చేసుకుంది. శంకరాచార్య మార్గంలోని సెక్టార్ 18లో అగ్ని ప్రమాదం జరిగింది. అక్కడ ఏర్పాటు చేసిన టెంట్లు మంటల్లో కాలిపోయాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. రాజకీయాల్లో క్యారెక్టర్ ముఖ్యమంటూ వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్న వాడిని కాబట్టి ఎవరికి ఎలాంటి ప్రలోభాలకు లొంగలేదు. భయం అనేది నాలో ఏ అణువులోనూ లేదు కాబట్టి రాజ్యసభ పదవిని, పార్టీ పదవుల్ని, రాజకీయాలను వదులుకున్నా అని ట్వీట్ చేశారు. హనుమకొండ జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి పుప్పాల శ్రీనివాస్ నివాసంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులున్నాయనే ఆరోపణల నేపథ్యంలో హైదరాబాద్లో పాటు జగిత్యాలలోని ఆయన బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు చేస్తున్నారు. ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ అధికారిగా పనిచేసిన శ్రీనివాస్ గతేడాది ఫిబ్రవరిలో బదిలీపై వరంగల్ జిల్లాకొచ్చారు. అయితే ఆయన వ్యవహార శైలిపై అధికారులు అసంతృప్తిగా ఉన్నారు. వికారాబాద్ జిల్లా లగచర్లలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు కోసం అధికారులు భూ సర్వే చేపట్టేందుకు వెళ్లగా సర్వే చేయొద్దని రోటి బండ తండా వాసులు నిరసనకు దిగారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. జిల్లాలోని దుద్యాల మండలం, హకీంపేట, పోలేపల్లి, లగచర్ల, రోటి బండ తండా, పులిచర్లకుంట తండాల పరిధిలో ఇండస్ట్రియల్ కారిడార్ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ముందుగా అసైన్డ్ భూములను సేకరించనున్నట్లు ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే. నిన్నటిదాకా ఫార్మా, ఇప్పుడు పారిశ్రామిక క్లస్టర్. ప్రభుత్వం తమను ఎందుకు ఇలా వేధిస్తుందని దుద్యాల మండల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ భూముల జోలికి రావద్దని వేడుకుంటున్నారు. తాము పోరాడి అలసిపోయామని, అయినా ప్రభుత్వం పదే పదే తమను వేధిస్తుందని. విద్యార్థిని అదృశ్యంపై తల్లిదండ్రుల నిరసన. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వి నరేందర్ రెడ్డికి చెందిన ఆల్పోర్ట్స్ జూనియర్ కళాశాలలో నిన్న ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థిని అదృశ్యమైంది. 24 గంటలు గడుస్తున్నా పోలీసులు, కాలేజీ యాజమాన్యం పట్టించుకోలేదని ఆరోపిస్తూ విద్యార్థిని తల్లిదండ్రులు కాలేజీ వద్ద నిరసన చేపట్టారు. తమ బిడ్డను తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆర్థిక మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో వీటిని అరికట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఇక భారత బ్యాంకుని bank.in ఇంటర్నెట్ డొమైన్ కలిగి ఉండాలని సూచించింది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలకైతే fin.in డొమైన్ ఉండాలని పేర్కొంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి bank.in రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని, ఆపై fin.in రిజిస్ట్రేషన్లు స్వీకరిస్తామని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. గుంటూరు, కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు. గుంటూరు కలెక్టరేట్లో 3 సెట్ల నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారి నాగలక్ష్మికి అందించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు నాదెండ్ల మనోహర్, పార్థ సారథితో పాటు మాజీ మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, కామినేని శ్రీనివాస్ సహా పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. రాజేంద్రనగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మూసీ బాధితులకు అండగా ఉంటామన్నారు. ఒక్క ఇల్లు పోయినా తాను, మంత్రులు బాధ్యత తీసుకుంటామని తెలిపారు. ఈ క్రమంలోనే మూసీ ప్రాముఖ్యతను వివరిస్తూ శృంగారమైనటువంటిది మూసీ నది అన్నారు. దీంతో ఆయనకు నదిలో ఏం శృంగారం కనిపించిందోనని బీఆర్ఎస్ శ్రేణులు సెటైర్లు వేస్తున్నారు. మీ ఒక్క ఇల్లు మీద దానికి మేము అందరూ తిన్నారు, మా మంత్రి గారు కూడా తిన్నారు, మీ అందరూ ఎందుకంటే చాలా మంది భయపెట్టిస్తారు. ఎందుకంటే సర్వే ఎందుకు చేస్తాం, మన రైలు మూసినది, మన సుందరమైన మూసినది
మన నాసి గడ్డిపెట్టుకెళ్ళి మన పురాణపు దాకా బాబు గారి దాకా శృంగారమైన బాబులు మమ్మల్ని ఇలా చేయాలనే ఆలోచనతో మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు. మా జిల్లా మంత్రి గారు కూడా మన అన్నారు, ఇన్స్పెక్టర్ గారు కూడా అన్నారు, ఎవరు కూడా మనం ఇబ్బంది పెట్టద్దు, వాళ్ళకి ఏదైనా పోయి అట్లాంటి కొన్ని వస్తే వాళ్ళకి ఇల్లు కట్టి జరిపిద్దామని చెప్పిన బాధ్యత కూడా మనకి అందరూ కూడా మన నాయకులు ముఖ్యమంత్రి గారు చెప్పినారు. అందుకని మీరందరూ కూడా వాళ్ళ మాట తినొద్దు, ప్రభుత్వాన్ని మేము ఉన్నాం, ప్రభుత్వానికి ఎక్కడ ఇబ్బంది కాకుండా చూసే బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్తున్నాం. ఇంకా కూడా చాలా డెవలప్ చేసుకునేందుకు మనం అందరం కూడా. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.